మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కూల్చివేత చేపట్టారు. నారాపల్లిలోని దివ్యానగర్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల ప్రహరీని భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కాచువాని, సింగారం, కొర్రెముల గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ 44, 45, 46, 47లకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. మనిషి మా సార్ పెంచుతున్నాడు సార్. 500 మనిషి పెంచుతున్నాడా? మీ ఎంత ద్రోహం చేసింది న్యాయమే. అన్యాయం చూడకుండా, న్యాయం చూడకుండా, బయటల మాట చూడకుండా, ఇది చేయకుండా మా సార్కి ఇట్లా అన్యాయం చేస్తే అది న్యాయమేనా సారు? న్యాయమేనా? మీకు చెప్పండి, మేము ఎట్లా బతికిపోతాం? సార్ చేసింది తప్పేంది? దివ్యనగర్లో నా ఫ్లాట్ లేదు, కానీ నా ఫ్రెండ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను గత 30 సంవత్సరాల నుంచి నేను సింగరేణి ఎంప్లాయీని, సింగరేణిలో రిటైర్ అయినా. నా ఫ్రెండ్స్ కూడా దగ్గర ఒక 50 మంది ఫ్లాట్స్ తీసుకున్నారు. అప్పుడు 12,000కు ఒక ఫ్లాట్ తీసుకున్నారు ఒక 30 సంవత్సరాల కింద. నరసింహారెడ్డి గారు బెదిరింపులకు వాళ్ళు తక్కువ రేట్స్కి అమ్ముకొని ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. ఈరోజు ఏంటిదని నేను చూడడానికి వచ్చాను. నా ఫ్రెండ్స్ తోటి వచ్చే వరకు హైదరాబాద్ ఇట్లా చేస్తాను, ఇది సరైన న్యాయం చేస్తున్నారు కాబట్టి హైడ్రా వారికి, సీఎం గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హైడ్రా అంటే పెద్దోళ్ళ జోలికి పోదు అని చెప్పి కూడా బయట వాదనలు ఉంటాయి కదా సార్, చాలా మంది అంటారు కదా. పెద్దోళ్ళ ఎన్కన్వర్షన్ అది అన్ని కూలగొడతారు కదా సార్. అన్యాయంగా కట్టిన వాళ్ళందరికీ కూలగొట్టే అధికారం సీఎం గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు కూలగొడతారు. ఇది కరెక్టే. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చూశాను. నా ఫ్రెండ్స్ దగ్గర ఒక 20 మంది వాళ్ళు 83, 84, 85ల 40,000కు 50,000కు అమ్ముకొని వెళ్ళిపోయారు. ఈ రోజు ఒక్కొక్క ఫ్లాట్ 40 లక్షలు, 50 లక్షలకు ఉన్నది. ఆయన బెదిరింపుల వల్లనే వస్తే రావద్దు ఇక్కడికి, గేట్ల కాడ కాంపౌండ్ పెట్టి సెక్యూరిటీని పెట్టి అడ్డుకొని రానియకుండా చేసి ఫ్లాట్ అమ్మితే నాకే అమ్మాలి, నేను చెప్పిన రేటుకే అమ్మాలి అన్న ధోరణి అవలంబించిండు. కాబట్టి ఇది సరైన మా ఫ్రెండ్స్కి అందరికీ న్యాయం జరిగిందని చెప్పేసి నేను గమనిస్తున్నాను.